హాయ్ హలో. మనం బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ అంటే ఆర్డినరీ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సంబంధించింది ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే మనకు ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. లాస్ట్ 2 క్లాసెస్ కూడా ఫార్ములాస్ అయిపోయినాయి. సో ఈ క్లాస్లో కూడా మరికొన్ని ఫార్ములాస్ ఈ ఫార్ములాతో ఈ క్లాస్ ఎండ్ అయిపోతుంది. ఈ ఫార్ములాస్ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. మనకి మెయిన్ ప్రాబ్లమ్స్లో ఉపయోగించే ఫార్ములాస్ కూడా ఇక్కడి నుంచే ఈ ఫార్ములాస్నే ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇంతకుముందు క్లాసెస్లో కూడా యూజ్ చేస్తాం, కాకపోతే వాటికంటే ఎక్కువ ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తాం కాబట్టి సో ఈ ఫార్ములాస్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫార్ములాస్ కూడా చూసుకోండి. చూడండి ఫార్ములాస్. tan 2a యొక్క ఫార్ములా ఏంటి? 2 - tan a / 1 - tan square a. నెక్స్ట్ ఇంటిగ్రల్ x⁴n dx ఏమవుతుంది? x⁴n + 1/n + 1 + c. n ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. n అనేది -1కి ఈక్వల్ కాదు. ఓకే, ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ x⁴n dx x⁴n + 1/n + 1 + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ k dx అంటే ఫార్ములా ఏంటి? x² 2 + c. ఇంటిగ్రల్ √x dx ఫార్ములా ఏంటి? 2/3x √x + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/√x యొక్క ఫార్ములా ఏంటి? 2 × √x + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x² యొక్క ఫార్ములా ఏంటి? -1/x + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x dx యొక్క ఫార్ములా ఏంటి? log e mod x + c. ఓకే, ఇంటిగ్రల్ log e x dx యొక్క ఫార్ములా ఏంటి? x log x - x + c. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ a⁴x dx యొక్క ఫార్ములా a⁴x × log x × e + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ e⁴x dx యొక్క ఫార్ములా e⁴x + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ sin x dx యొక్క ఫార్ములా -cos x + c. ఇంటిగ్రల్ cos x dx యొక్క ఫార్ములా sin x + c. ఇంటిగ్రల్ tan x dx యొక్క ఫార్ములా log mod secant x + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ secant x × dx యొక్క ఫార్ములా log mod secant x + tan x + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ cosec² x dx యొక్క ఫార్ములా ఏంటి? -cot x + c. ఇంటిగ్రల్ secant x × dx యొక్క ఫార్ములా ఏంటి? log mod secant x - tan x + c. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ secant² x × dx యొక్క ఫార్ములా tan x + c. ఇంటిగ్రల్ secant x × tan x dx యొక్క ఫార్ములా secant x + c. ఇంటిగ్రల్ cosecant x × cot x × dx యొక్క ఫార్ములా -cosecant x + c. ఇంటిగ్రల్ 1/a² + x² dx యొక్క ఫార్ములా ఏంటి? 1/a × tan 1x/a + c. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/1 + x² dx యొక్క ఫార్ములా tan 1x + c. ఇంటిగ్రల్ 1/√x² - x² dx యొక్క ఫార్ములా ఏంటి? sin 1x/a + c. ఇంటిగ్రల్ 1/x × x² - a² dx యొక్క ఫార్ములా 1/a × secant 1x/a + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/√a² + x² dx యొక్క ఫార్ములా sin 1x/a + c. నెక్స్ట్ log x + a² + x². ఇంటిగ్రల్ 1/1 + x² dx యొక్క ఫార్ములా sin h 1x + c. నెక్స్ట్ log x + x² + a² + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x² - 1 dx యొక్క ఫార్ములా cos h 1x + c log x + x² - 1 + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ a² - x² dx యొక్క ఫార్ములా x/2 a² - x² + a²/2 sin 1x x/a + c. నెక్స్ట్ ఇంటిగ్రల్ x² - a² dx యొక్క ఫార్ములా x/2 x² - a² a²/2 cos h 1x/a + c. నెక్స్ట్ ఇంటిగ్రల్
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ యొక్క ఫార్ములా ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ యొక్క ఫార్ములా 1/2a log a mod of a plus x by a minus x plus c. Next ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ యొక్క ఫార్ములా 1/2a log mod of 1 minus a divided by x plus a plus c. నెక్స్ట్ ఇంటిగ్రల్ f dash of x by square root of f of x into dx యొక్క ఫార్ములా 2 root of f of x plus c. నెక్స్ట్ ఇంటిగ్రల్ f dash of x by d into f of x dx యొక్క ఫార్ములా log mod f of x plus c. నెక్స్ట్ బై ఆర్ట్స్ రూల్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into v dx యొక్క ఫార్ములా 4 into ఇంటిగ్రల్ v dx. నెక్స్ట్ ఇంటిగ్రల్ du by dx into v into du by dx into v into dx into dx. ఇంటిగ్రల్ e power x into f of x plus f of x. ఇంటిగ్రల్ px plus q divided by a into x square plus bx plus c. నెక్స్ట్ dx is equal to epsilon power x f of x plus c. నెక్స్ట్ ఇంటిగ్రల్ px plus q divided by square root of ax square plus bx plus cx ax square plus bx plus c into dx. నెక్స్ట్ ఇంటిగ్రల్ a into cos x plus b sin x divided by c cos x plus d sin x into dx. నెక్స్ట్ n or equal to a into a of dr plus b into d by dx. నెక్స్ట్ ఇంటిగ్రల్ dx by a plus b sin x. ఇంటిగ్రల్ dx by a plus b cos x పుట్ tan x by 2 తీసుకుంటే t అవుతుంది. dx is equal to 2 dt by 1 plus t square. ఓకే, dx అంటే 2 dt by 2 dt divided by 1 plus t square. sin x ఫార్ములా 2t by 1 plus t square. నెక్స్ట్ cos x యొక్క ఫార్ములా 1 minus t square by 1 plus t square. నెక్స్ట్ ఇఫ్ f of x is the integral of f of x, f of x అనేది ఇంటెగ్రల్ ఆఫ్ f of x, దీని యొక్క డిఫరెన్షియేషన్ a comma b, దెన్ ఇంటెగ్రల్ చేస్తే ఏకి బీకి f of అనే ఫంక్షన్కి చేస్తే ఇంటెగ్రల్ a to b f of x dx ఏమవుతుంది f of a to b f of b minus f of a. ఓకే, నెక్స్ట్ ఇంటెగ్రల్ a to b f of x dx is equal to integral a to b f of t dt is equal to f of a integral a to b f of theta d theta. ఇంటెగ్రల్ a to b f of x dx ఏమనొచ్చు మైనస్ ఆఫ్ a to b f of x dxగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటెగ్రల్ a to b f of x dxని ఇంటెగ్రల్ d to c f of x dx, ఇంటెగ్రల్ c to d f of x dx for d less than c less than b. Next integral a to b f of x dx is equal to integral a to b f of a plus b plus c plus dx. Next integral 0 to a f of x dx is equal to integral 0 to a f of a minus x dx. Square root x into root x ఏమవుతుంది x అవుతుంది. రూట్ ఎక్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు x by root x, రూట్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ అవుతుంది కదా, సో ఆ విధంగా అన్నమాట. రూట్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1 by root x. ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ని ఏమైనా రాసుకోవచ్చు x పవర్ 3/2గా రాసుకోవచ్చు. ఏమి ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ని రాసుకోవచ్చు x పవర్ 3/2గా రాసుకోవచ్చు. ఇంటెగ్రల్ e పవర్ x f of x dx ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చు e పవర్ x f of x మైనస్ f మైనస్ f డాష్ ఆఫ్ x ప్లస్ f డబుల్ డాష్ ఆఫ్ x మైనస్ f ట్రిపుల్ డాష్ ఆఫ్ x అండ్ సో ఆన్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ పవర్ పాజిటివ్ x ఉంటే ఈ సిరీస్ వస్తుంది. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ x f of x dx వస్తే మైనస్ ఈ పవర్ మైనస్ x f of x ప్లస్ f డాష్ ఆఫ్ x ప్లస్ f డబుల్ డాష్ ఆఫ్ x ప్లస్ అండ్ సో ఆన్ అవుతాయి. నెక్స్ట్
జీరో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ యాన్ ఆడ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ జీరో అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఆడ్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇవి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఆర్డినరీ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ క్లాస్లో ఫార్ములాస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఫార్ములాస్ అన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ క్లాసెస్లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, and please like, share and comment.